హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ లెవెల్ వచ్చేసి 52,640 600 అనేది ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము. అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఈ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ 52,833 మన లెవెల్. ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. ఇక్కడ మన లెవెల్ని టచ్ చేసి డౌన్కి వచ్చింది. వీవ్యాప్ కింద ప్లస్ పివోట్ పాయింట్ కింద క్లోజ్ అయింది కదా అని చెప్పేసి ఈ రీటెస్ట్ మీద బై తీసుకున్నాం. పుట్ ఆప్షన్ బై తీసుకున్నాం, టెలిగ్రామ్లో కూడా చెప్పాం. అయితే ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ టచ్ అవ్వగానే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ ఆ టైంలో నిఫ్టీలో వీవ్యాప్ దాటి మన లెవెల్ దాటి కిందకు వచ్చింది, కానీ పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే ఫాస్ట్గా మూవ్ అయింది. పివోట్ పాయింట్ వీవ్యాప్ పైన అయితే క్లోజ్ అయింది. తర్వాత ఈ లెవెల్స్ అన్నీ దాటి మనం రెసిస్టెన్స్ అన్నీ చూసుకొని సి ఆప్షన్ తీసుకున్నాం. పైన హైలో తీసుకున్నాం. అయితే తక్కువ పాయింట్స్ ఈ లెవెల్లో తీసుకున్న వల్ల కొన్ని పాయింట్స్ అయితే తీసుకోగలిగాం. చూడండి, అక్కడ మళ్ళీ 53,150 నుంచి డౌన్కి వచ్చింది. మంచి మూమెంట్ అయితే వచ్చింది. నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి ఈ వాలటాలిటీ ఉండింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అయితే ఈరోజంతా ఎక్కువ కన్సాలిడేషన్ మోడ్లో ఉండింది. ఇక్కడ చూడండి, ఈ ఈ ఈ లెవెల్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. తర్వాత ఈ లెవెల్ దగ్గరే కన్సాలిడేషన్ అయింది. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 52,811 అండి. 52,811 ఈ లెవెల్నే మార్చుకుందాం. 52,811 అండి. ఓకే, మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, నిఫ్టీ కూడా ఇక్కడ డౌన్కి వస్తూ మన లెవెల్ దాటి ఈ లెవెల్ దాటింది, వీవ్యాప్ దాటింది. ఇక్కడ పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని చూడండి, పివోట్ పాయింట్ ప్లస్ మన లెవెల్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఈ చూడండి, ఈ టాప్ ఈ హై లెవెల్ని దాటిన తర్వాత అయితే ఇక్కడ బై చేయొచ్చు. కేవలం కొన్ని పాయింట్స్ అయితే తీసుకోగలిగాం. మళ్ళా ఇక్కడ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 23,832 లెవెల్ చూడండి, పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా సపోర్ట్గా పనిచేస్తుందో చూడండి. ఈ క్యాండిల్ రిజెక్షన్ చూడండి, మన లెవెల్ టచ్ అవ్వగానే చూడండి క్యాండిల్ రిజెక్షన్. విక్ చూడండి, ఆ విక్ చూస్తేనే మన లెవెల్ టచ్ అవ్వగానే ఎంత రిజెక్షన్ వచ్చిందో అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. ఇక్కడైనా మళ్ళీ బయింగ్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చండి. ఇక్కడి నుంచి చూడండి, మళ్ళీ ఈ పివోట్ పాయింట్ టచ్ చేసి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చి ఈ పివోట్ పాయింట్ ప్లస్ వీవ్యాప్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఈ ఎక్స్పైరీ డే నిన్న ఒకటి ఎక్స్పైరీ డే, ఈరోజు ఒక ఎక్స్పైరీ డే. వాలటాలిటీ అంతా ఎక్కువైపోయింది. మార్కెట్ అయితే ఇంతకు ముందులాగలేదు. ఆప్షన్ బయర్స్ అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి గమనించండి. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఈరోజు. అంటే ఈ చూడండి, ఇక్కడ ఈ కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నప్పుడు మనం చూడండి, ఈ లెవెల్ దాటి కిందకు వస్తే పుట్ ఆప్షన్, లేదా ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళేటప్పుడు, అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ వస్తుందేమోనని డౌట్ తోటి, అంటే ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి వోల్టాలిటీ ఉంటుంది కదా, డౌట్ ఉంటుంది మళ్ళీ కిందకు వస్తుందనే డౌట్ ఉండింది నాకు. ఆ డౌట్ క్లారిఫై అయ్యిందంటే జస్ట్ ఇదో ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సపోజ్ 23,900 ఉంది కదా, ఇక్కడ 23,950 23,900 కానీ 23,850 కానీ కాల్ ఆప్షన్ని ముందుగా, అంటే ఇక్కడ ట్రేడ్ అవుతున్న టైంలో ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళేటప్పుడు, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కన్సాలిడేషన్ అయిన తర్వాత మనం బయింగ్ తీసుకోవాలంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం బై చేయాలన్నా కూడా అందడం లేదు. అటువంటిప్పుడు ఏంటంటే లిమిట్ ఆర్డర్, అంటే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డరు. సపోజ్ ఇక్కడ ఒక 150లో ట్రేడ్ అవుతుంది,
మనం ఆప్షన్లో ఆ క్యాండిల్స్ చూస్తే ఇక్కడ 200 లేదా 170, 160, 170 ఈ రేంజ్లో ఉంది. బై అబవ్ 170 అలా కనుక మనం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ కనుక పెట్టుకొని ట్రిగ్గర్ ఆర్డర్ కనుక ప్లేస్ చేసుకున్నామంటే కొన్ని పాయింట్స్ అయితే క్యాచ్ చేయొచ్చండి. కొంచెం మీరు ట్రై చేయండి. ఆ విధంగా ఒకసారి నేను కొన్ని ట్రేడ్లు ట్రై చేస్తున్నాను, ఆ విధంగా చూద్దాము. అదేవిధంగా నిఫ్టీలో వచ్చేసి 23,956 అండి, 23,956. అండి. ఇవండి ఈనాటి మన లెవెల్స్. మరి ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.